హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మన ఓపెన్ పొజిషన్ ఉంది కదండీ! 1,60,000 సీఈది 1,800 రూపీస్‌కి అయితే మనం సెల్ చేసాము. అది ఇవాళ 1,400 రూపీస్‌కి నేను బుక్ చేశాను. సో, 400 ఇంటూ 5 2,000 రూపీస్ ప్రాఫిట్ అయితే నేను దీంట్లో బుక్ చేశాను. మీకు ఇక్కడ 4,330 అనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదండి. నేను ఎక్సెల్ షీట్‌లో నీట్‌గా ట్రాక్ చేసుకుంటాను. ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ మార్కెట్ చాలా పడింది కదా! 1,43,000 అనేది నా లెవెల్. కానీ 1,41,000 దాకా కూడా వెళ్ళింది. సో, అప్పుడు నేనేం చేశానంటే ఒక అది 1,60,000 బుక్ చేశాక 1,55,000 సెల్ చేశానన్నమాట ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లో. ఓకే. 19,332 ఎందుకంటే నా బై ప్రైస్ 1,51,000. సో, 1,51,000 అబోవ్ ఏదెళ్ళినా కూడా నాకు అబోవ్ కాల్స్‌ని నేను అమ్ముతూ ఉంటానన్నమాట. సో, ఇప్పుడు ఇదైతే నేను అమ్మేసి ఒక కాల్ అయితే సెల్ చేసుకొని ఉంచుకున్నామండి. అండ్ దాంతో పాటు నేను ఒక ట్రేడింగ్ చేస్తూ ఉంటానని చెప్పా కదా! 1,53,000 నా 43,000 నా లెవెల్ ఉంది కదా! ఆ లెవెల్ దగ్గర నేను ఒక సిల్వర్ మిక్ కూడా తీసుకున్నానండి. మీకు ఇక్కడ దాన్ని ఇలాగా 1,46,000 కదా సెల్ చేశాను నేను. సిల్వర్ మిక్ ఇక్కడ సిల్వర్ మిక్ 1,41,870 దగ్గర తీసుకున్నాను. తర్వాత 1,46,000కి సెల్ చేశాను. సో, ఒక 5,000 ప్రాఫిట్ దాంట్లో అయితే వచ్చిందండి మనకి. అండ్ మీకు ఇక్కడ వేరే కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే నేను కొన్ని టెస్టింగ్స్ చేశాను. పెద్ద లాస్ ఏం రావది. జస్ట్ లెర్నింగ్ పర్పస్. కొన్ని టెస్టింగ్స్ అయితే చేస్తున్నానన్నమాట. సో, 600, 200, 500 అలా కనిపిస్తాయి మీకు. బట్ ఇవి నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ చేసినవి. సో, అది మన దాంట్లోకైతే రావండి. సో, ఇవాళైతే మనం ఒక 5,000 మిక్కులో అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. 2,000 దీంట్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. అండ్ కరెంట్ పొజిషన్ యాజ్ యూజువల్ లాస్‌లోనే రన్ అవుతుంది. ముందే చెప్పాను కదా! నాకేం భయం లేదు. సో, బికాజ్ ఐయామ్ ప్లానింగ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే కూడా అడగండి. యాహ్! We will learn together and earn together. Thank you.